హలో ఫ్రెండ్స్, ఎంఎస్ఎస్ విలేజ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు 2 రోజులు తుఫాన్ అయితే మాకైతే పట్టింది. ఆ తుఫాన్లో 2 రోజులు బయటకైతే రాలేదు. ఫుల్గా 2 రోజులు రాత్రింబవులు నికరంగా అయితే కురిసింది. ఇప్పుడు మా పక్కన ఉండే గుంటలు కానీ చెరువులు కానీ నిండిపోయినాయి. మీకు అది చూపించాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి మేమంతా చేపలు పట్టేదానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు 2 రోజులుగా మొత్తానికి వర్షం కురిసింది. ఈ రోజుదా కొంచెం తెరపించింది. చెరువు కాలం వల్ల నీళ్ళైతే వెళ్తున్నాయి. కాబట్టి మేము చిన్న చిన్న వలలు తీసుకొని చేపలకైతే వెళ్తున్నాం. అక్కడ ఎలా పడతాం అనేది మీకైతే చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, చెరువులోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఏ చెరువులు, పొలాలు, ఎక్కడెక్కడ చెట్లు పడిపోయినాయి, మాండ్లు పడిపోయినాయి, ఇవన్నీ కూడా మీకైతే చూపిస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇంకా 2 రోజులు ఉంది తుఫాను. ఈరోజైతే కొంచెం తెరపించింది. 2 రోజులు పట్టింది కాబట్టి తెరపించింది. అందుకని వీడియో అయితే చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. మీకైతే ఇప్పుడు నీళ్ళు ఎక్కడెక్కడ తెగిపోయినాయి, ఎక్కడెక్కడ పడిపోయినాయి మొత్తం కూడా మీకైతే చూపిస్తాను. నేనైతే గొడుగు పట్టుకొని వెళ్తూ ఉన్నాను. కాలువలో చేపలు వస్తున్నాయంట. ఆ చేపల కోసం వెళ్తూ ఉన్నాను. చూద్దాం, మనం కూడా మనకేదైనా దొరుకుతుందేమో. ఇక్కడ సౌండ్ వస్తూ ఉంటుంది, జనాలు అరిచినట్టు. అదైతే రికార్డింగ్ అన్నమాట. ఆ రికార్డింగు పైర్ల దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు. అదే అరుచుకుంటూ ఉంటే పందులు కానీ గుడ్లు కానీ ఇలాంటివి రావు. అందుకని పైర్ల దగ్గర పెడతారు ఆ రికార్డులు. మీకు వినబడుతూ ఉందో లేదో సౌండ్ అయితే చూడండి, గమనించండి లైట్గా. ఏందా యాడ పట్టినావా? ఏదో పట్టుకుపోతున్నావా? ఏంది అది? ఎక్కడ పట్టినవరా? కాలువలు వస్తున్నాయా? నేను పోతా. ఈ పెద్ద కాలువలోనే కదా. పడిపోతుందిరా. వాళ్ళైతే చెరువు కాలువలో చేపలు వస్తున్నాయంట. చేపలు అయితే పట్టుకొని పోతున్నారు. నేను ఒకసారి చూపిస్తా చేపలు. ఏరా బక్కోడా, చేపలు పట్టుకుపోయి ఇంట్లో వేసేసి మళ్ళీ వస్తున్నావా? చేపలు చూపిమంటే చూపిలా ఏం చేపలు పడినాయని వాళ్ళంతా చూపించలా? నీకే బేరం అయిపోయింది. నేను చేపలు అడిగినా షూటింగ్ నిన్నెందుకు తీస్తా? నువ్వు చెప్పలేదు, నేను తీయలేదురా. ఈ నీళ్ళు అయితే చెరువులోకి వెళ్తాయి. దీంట్లో చేపలు ఉన్నాయంట. కొంతమంది అయితే పట్టుకొని పోతున్నారు. మనం కూడా ఒకసారి పోయి చూద్దాం. ఈరోజైతే జల్సాగా చేపలు పట్టడం బాగైతే చూపిస్తాను మీకు. వాన తెలిసింది. అందరూ మా ఫ్రెండ్స్లంతా నీకు ఇది మీనా చాలామంది కలిసి వచ్చినాము. ஏலம் வரீங்களா? பிடிச்சின்னு போவோம். எங்களை கேட்டேன் అంత మన బ్యాచ్ ఈ వర్షంలో. ఎవరా நம்மள போட்டு எடுத்துங்க பாங்க. அவனுக்கு ஏழு புச்சாக்க திட்டினா இருந்தால வரலையா? அவரு காவல் ఇప్పుడు పుడిచినారు. పట్టేస్తున్నారు చేపలు. నేను చెయ్యేసి తీస్తా చూడండి. అబ్బా, సన్న చేపలు అన్నమాట ఇవి. టేస్ట్ బాగుంటాయి ఇవి. నేల ఎందు వద్దు, నేల ఎందు వద్దు. నేల
మిన్ని ఆరుంది హంగిది మిన్న ఇప్పుడు పోనా తన్ని మేము ఆడుతుందా ಹೆಂಗೆ ಮುಂಚೆ ఫస్ట్లో ఉంచి బారు మయ్యే అన్న మీ మైకి ఏరుందో ఇప్పుడు ఎరువు ఇక్కడ నేను కొంత తమిళ్లో అయితే మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఎందుకంటే మాకు తమిళనాడు దగ్గరుంది. తమిళనాడు అంటే చెన్నై దగ్గరుంది. అందువల్ల మేము తమిళ అయితే చెరువులో చేపల కోసం ఎంత జనం ఉన్నారో చూడండి మీరు. ఇది మా చెరువు అన్నమాట. చెరువులో సగం నీళ్ళైతే వచ్చేసింది. ఇప్పుడు జనాలు ఎక్కువగా ఉంటారు చూడండి. ఇక్కడ చేపలు పడతా ఉంటారు. నీళ్ళు ఫుల్గా పోతూ ఉంది కాలువల్లో. నాకైతే ఇక్కడ దోవ కనపడలా కాబట్టి నేను ఇట్లా మెయిన్ రోడ్లో అయితే వెళ్తున్నా. పిల్లకాయలు ఆడ దోవే లేదా? దోవే లేదా బాడా? ఇది దోవే లేదా? నీళ్ళు ఫుల్గా ఉన్నాయా? అమ్మా ఫుల్గా వచ్చేసింది అప్పటికి. కాలువలా ఇది ఈ కాలువలా జిలేబీ పిల్లలు పెద్ద సైజులు కూడా వస్తా ఉన్నాయా? వాళ్ళు ఉండి వేస్తే వస్తాయా? వాళ్ళు ఇది చెరువులో ఇంకా పట్టలేదు చేపలా? అట్నే ఉందా? మరి ఇట్లా దిగబడతా ఉన్నాయి అన్నమాట చేపలు. జిలేబీ పిల్లలు, ఈ సన్న పక్కి పిల్లలు ఇవన్నీ చెరుకులో దూరిపోయినారు. కానీ దోవ ఇక్కడ కంపెన్సేషన్ దోవ లేదా? వాళ్ళు అట్ట వచ్చినారు ఆడతాం. అందుకని అక్కడ పట్టే వాళ్ళంతా కొంత తమిళ మనుషులు, అంటే తెలుగు కూడా మాట్లాడతారు. కానీ ఫేమస్గా మాట్లాడేది ఏంటంటే తమిళ్, కానీ తమిళే ఎక్కువ మాట్లాడతారు అనమాట. అందుకని నేను తమిళ్ కూడా మాట్లాడుతున్నాను. చెరుకును కూడా దొక్కేసినారు ఇక్కడ మానారి చెరుకు. கருமெல்லாம் மேடிச்சிருக்கிறீங்களோ? தண்ணி ஃபுல்லாக வருதா? ஆஹா, அங்கே பிடிச்சிருந்தா நல்லா இருந்திருக்குமே. கரும்பு எங்கே மேய்ச்சிட்டோம்? ஆஹா, அங்கே பிடிச்சிருந்தா நல்லா இருந்திருக்குமே. இங்கே எதுக்கும் சும்மா என்னப்பா வரல, செட் ஆகல. சும்மா அங்கே பிடிச்சின்னு போயின்னு இருக்கலாம். జిలేబీ కుట్టిద్దా? వెరీ పాపులర్ 5 లీటర్లా 5 లీటర్ సార్ 5 లీటర్ நீ வந்தாலும் ஸ்போர்ட்ஸில் போகிற நேரம் ஒன்று வாரம் வந்தோம் யூடியூப்பில் தலைவர் పొదాలు తెల్లినికి కన్ని పిల్ల దొరికినది చికటి పిల్ల దొరికింది కానీ లేపు కిదో ఇది బారి జమ్మున వేసుకెళ్ళి నమ్మకు మీది మన ఆగి కొలుతున్నా మధ్య 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 మధ్యాహ్నం ఇరగిస్తాడు బా ఆగి కొలుతున్నా ఇరగిసి బారి కుప్పాసిన కూడా పరంగా ఇలా పోయి తూకిన ఉన్నాను. రారా వడం సరేషా 14 రాష్ట్ర బావా పడదు బావా, నాకు తెలిసిపోయింది. అమ్మవా సరే. ఈ చేపలే పడుతుంది చాలు. చెరువు అయితే నిండిపోయింది. ఇప్పుడు అందరూ చేపలు పడేదానికి ఇక్కడికి వచ్చేసినారు. ఇప్పుడు చెరువును ఒకసారి మీకైతే చూపిస్తాను. చేపలు ఎగబడేటివి దిగబడేటివి అన్నీ ఉన్నాయి. ఎగబడేటివి అయితే వేయలేదు,
దిగబడేదానికి వేస్తున్నారు. అది మీకు చూపిస్తాను. చెరువు అయితే నిండిపోయింది. సరిగ్గా కనపడలేదు కదా. ఇది మా చెరువు. బాగా కనపడతా ఉంది కదా. చెరువు ఫుల్గా ఉంది. చెరువు నిండా నీళ్ళు, ఎక్కచెక్కువైన నీళ్ళు. ఈరోజు అట్లా గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ మూసుకొని వస్తూ ఉంది. అది ఫ్రెండ్స్, ఇంకా బాగా అయితే చెరువుని చూపిస్తాను మీకు. ఇదే చెరువు నిండా నీళ్ళు అయితే వచ్చేసినాయి. మళ్ళీ ఒకసారి నిండింది, ఇంతకు ముందుకు నిండింది, మళ్ళీ ఒకసారి అయితే నిండింది అనమాట. వాన వెలిసింది, అందరూ చేపలు పట్టేదానికి వచ్చినారు, చేపలు పట్టేస్తున్నారు. ఊంచా ఏ విజయ్, ఊంచా పెర్సా జిలేబియా ఆమె పుచ్చానా ఎంగలామె ఆమె సాకరగా సంసారం సొల్లిని పోయినంది వెనుకు పుచ్చాంగో எடுத்துன்னு போனிக்கிறோம் அது சொல்லிச்சு. அது கண்ணன்னு தெரியல, இதுன்னு தெரியல. காமிடானா காமிக்கல. அவன் புள்ள போயா அண்ணன் போயிக்கிறான். அப்போ வலை எடுத்து விட்டாங்களா கூட? என்னவோ தெரியல. வலை விடாதீங்க, கையில் பிடிக்க முடியும் போயா அதெல்லாம் தூக்குறாங்க போன் போகிறாங்க கூட போகிறாங்கண்ணா அது உயாதுக்கு முன்னே தூக்கும் ಹೆಂಗೆ ಸತ್ತ அவனே சொந்த போட்டாங்களாக்கா? ஒரே கேண்டை இல்லை இதில், ஒரே கேண்டை இருக்கிறேன். మొత్తం పోட்டுదా? விட்டுறா సరే పోడు. இறங்கிங்களா? இறங்கினா பேச்சுறாச்சா ஏறி வரும். అది ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్లు మేమంతా అయితే వెళ్ళినాము, చేపలు అయితే పట్టినాము. కొన్ని దిగబడతా ఉన్నాయి, కొన్ని ఎగబడతా ఉన్నాయి. అందరూ మా ఫ్రెండ్స్లే అనమాట. ఇక్కడ వాళ్ళు పడతా ఉంటే నేనైతే వీడియో అయితే షూట్ చేస్తా ఉన్నాను. అదే వర్షం నిలిచింది. వర్షం భయంకరమైన తుఫాను వర్షం నిలిచింది. ఎక్కడికైతే వచ్చినాం. ఇప్పుడు ముందు మా పొలం దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ మామిడి చెట్లు పడినాయా లేవా అవి కూడా చూసుకొని వచ్చేస్తాను. టేక్ మాండ్లు కూడా పడిపోయినాయి అన్నమాట. టేక్ మాండ్లు ఇంకా ఎంత పడిపోయి ఉన్నాయో ఏమో తెలీదు. మనమైతే చూసేసి వస్తాం. మా తోటకాడికి వెళ్తే ఎన్ని చెట్లు పడి ఉన్నాయో ఏమో అయితే చూడాలి. ఇది మా చేను దగ్గరలో అయితే వచ్చినాము. ఇంకా కొంత దూరం అయితే ఉంది. పొలాలలో నీళ్ళు అయితే ఈ టైప్లో ఉంది. చూద్దాం మా తోటలో ఎన్ని చెట్లు పడి ఉన్నాయో ఏమో. ఎంత గాలి అంటే చిన్నటి గాలి కాదు, పెద్ద గాలి, భయంకరమైన గాలి. బయట వస్తే ఇంకంతే, గొడుగులతో కూడా లేపేస్తుంది. మనం గొడుగు వేసుకొని వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉండదు.
అంత పెద్ద గాలి అనమాట. అది ఫ్రెండ్స్ పదం కొంచెం దూరం చూడండి. మా కై దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కూడా చెట్లు ఎట్లా పడిపోయాయో మొత్తం ఆకులు గీకులు మొత్తం అంటే గుజ్జు గుజ్జుగా ఉంది అనమాట. ఎక్కడ కొమ్మలు అక్కడ ఇరిగిపోయి కొమ్మలు చెట్లు మామిడి చెట్లు ఏం కాకుంటుంటే పర్వాలేదు. మామిడి చెట్లు ఆడు వంగిపోయినాయి అని తెలియలే. దగ్గరకు వచ్చేసినాము. టేక్ చెట్లు అయితే పడిపోయాయి చూడు. ఇది మా చేను పక్కన కాలువ. కాలువలో కూడా నిన్నైతే ఫుల్గా పోతానింది. ఈ పొద్దు అయితే కొంచెం తగ్గింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేసే ఇది కొంతమందికి షేర్ అవుతుంది, అందరూ చూసి ఆనందిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.